ఈ రోజు ఏం స్పెషల్ అంటే నా ఫేవరెట్ చేప పులుసు చేయబోతున్నాను. ఇదేంటో శంకర చేప అంటారు, సముద్రపు చేప ఇది. హలో, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో తమిళనాడు రెసిపీ చేయబోతున్నానండి. చెట్టినాడు మీన్ కుళంబు. ఏంటా అనుకుంటున్నారా? చెట్టినాడు స్టైల్ చేపల పులుసు. మన విజయ్ చేతి రుచుల్లో నెల్లూరు చేపల పులుసు, గ్రాండ్మా చేపల పులుసు, ఇలా వెరైటీ ఆఫ్ చేపల పులుసు చేసినాను. డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. కానీ ఇది చాలా స్పెషల్. ఏం స్పెషల్ అనేది ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసి మీరు చూసి నేర్చుకోనండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. చెట్టినాడు మీన్ కుళంబు చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనము మసాలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ చాలు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కేర్ఫుల్గా వాచ్ చేయండి. చూడండి, లో ఫ్లేమ్ పెట్టుకుంటాం స్టవ్. ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూను. మిరియాలు ఒక 10-15 తీసుకున్నాను. స్టోన్ ఫ్లవర్ ఇది ఒక పించ్ తీసుకున్నాను. ఇవి యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 15 నంబర్స్ తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటాను. ఈ చెట్టినాడు మీన్ కుళంబుకి స్మాల్ ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఒక 100 గ్రామ్ ఉంది, అది యాడ్ చేసుకుంటాను. మీరు ఇదే యాడ్ చేయాలి ఈ పులుసుకి, ఎందుకంటే అప్పుడే అది ఘాటు బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్ ఒక 3 నంబర్స్ ఉంది, అది యాడ్ చేసుకుంటాను. ఈ మసాలా మనము బాగా రోస్ట్ చేయాలి. ఈ చెట్టినాడు మీన్ కుళంబుకి ఈ మసాలానే యూనిక్ అనమాట. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఆహా, అయినా చూడండి ఎంత గమగమాలు ఉంటుందో. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఒక 5 మినిట్స్గా లో ఫ్లేమ్లో రోస్ట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో 2 టొమాటోస్ కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటాము. చూడండి, అల్లము ఒక స్మాల్ పీసు సన్నగా కట్ చేసుకున్నా, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫ్రై చేస్తాము. బాగా మగ్గాలి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా. చూడండి, ఆనియన్ టొమాటోస్ అంతా ఒక 5-7 మినిట్స్గా బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాము. అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటాము. ఎక్కువ వద్దు, ఒక స్మాల్ పీస్ వేసుకుంటాము. సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటాము. ఇది ఒక యూనిక్ మసాలా చెప్పాను కదండి. కొబ్బరి ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేయాలి, అప్పుడే రుచి ఉంటుందన్నమాట. సో కొబ్బరి వేసిన తర్వాత మనము ఎక్కువ రోస్ట్ చేసేది వద్దు, స్టవ్ ఆఫ్ చేస్తాము. సో ఇదే వేడిలో ఇది కూల్ డౌన్ అయినాక దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. ఫైన్ పేస్ట్ అంటే ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి, అప్పుడే ఈ కుళంబు బాగా వస్తుంది, ఈ పులుసు బాగా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం పులుసు పెట్టుకుంటాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పైన కడాయి పెట్టుకుంటాము. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ హీట్ అయిందండి. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట అనగానే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటాము. మెంతులు వేసిన తర్వాత మనం దాన్ని చాలా డ్రై రోస్ట్ చేయకూడదు, బ్రౌన్ అవ్వకూడదు. కేర్ఫుల్గా ఆయిల్లో దాన్ని ఫ్రై చేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు మళ్ళీ యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ 10 వెల్లుల్లిపాయలు ఉన్నాయి, 10 to 15 దాన్ని యాడ్ చేసుకుంటాము. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్, దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకుంటాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చేపల పులుసు. సో ఇది బాగా మనకు మగ్గాలి, ఎక్కువ ఫ్రై వద్దు, ఆనియన్స్ సాఫ్ట్ అవుతే చాలు. చూడండి, ఆనియన్స్ వెల్లుల్లిపాయలు మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో మసాలా ఐటమ్ వేసుకుంటాము. కారం పొడి ఒక 2 స్పూన్ వేసుకుంటాను. కారం మీకు ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను. చేపల పులుసు కదా, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
నెక్స్ట్ సాల్ట్ మీ రుచి తగినట్టు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ ఇప్పుడు వేస్తాను, మళ్ళీ చూసుకొని వేసుకుంటాము. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. అలాగే 5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకున్నాను, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. చేసుకొని దీన్ని కొంచెం బాగా ఉడకనియాలి మనము. సో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఉడుకుతుందండి. కలర్ కోసము నేను ఒక హాఫ్ స్పూను సిమ్లా మిర్చి పౌడర్ యాడ్ చేస్తాను, ఇది ఆప్షనలే. దాని తర్వాత ఆల్రెడీ నేను చింతపండు గొజ్జు చేసి పెట్టుకున్నాను, ఒక బిగ్ లెమన్ సైజ్ చింతపండు గొజ్జు అనమాట. ఇది బాగా స్క్యూజ్ చేసి జ్యూస్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకునేస్తాము. చేపల పులుసుకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసుకుంటాము. చేపల పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని బాగా ఉడకనియాలి. చూడండి ఎంత వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకాలి. ఇవి ఉడికిన తర్వాతే మనం దీంట్లో చేపలు యాడ్ చేయాలి. అంతవరకు దీన్ని బాగా ఉడకనియాలి. ఈరోజు ఏం స్పెషల్ అంటే నా ఫేవరెట్ చేప పులుసు చేయబోతున్నాను. ఇదేంటో శంకర చేప అంటారు, సముద్రపు చేప ఇది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. పులుసుకైనా సరే, వేపుడికైనా సరే, ఎగురైనా సరే ఏమైనా చేసుకోవచ్చు. అంత యమ్మీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సో అందుకనే ఈ శంకర చేప ఈరోజు ఈ సెట్టినాడు మీన్ కుళంబులో యాడ్ చేయబోతాను. సో ఇది ఉడకని దాని తర్వాత చేపలు యాడ్ చేసుకుంటాం. మసాలా ఐటెం కూల్ డౌన్ అయింది. మనం ఒక మిక్సీ బౌల్లో తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటామండి. మన మసాలా గ్రైండ్ అయిపోయిందండి, ఫైన్ పేస్ట్ గ్రైండ్ అయింది. చూడండి చేపల పులుసు అయితే కొత్తలాడుతుంది, చూడండి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని మనము అందులో యాడ్ చేసుకునేస్తాము. మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ చేపల పులుసు వేరే లెవెల్ అండి, అదనమాట. సో జార్ కూడా మీరు లైట్గా వాటర్లో కడిగి మీరు మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదనమాట. సో మసాలా వేసేసినాము. ఇంకొక 5 మినిట్స్ ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత చేపలు వేసుకుంటాము. మన మీన్ కుళంబు అదేనండి, చేపల పులుసు ఉడుకుతుంది. ఆల్మోస్ట్ 10 మినిట్స్గా బాగా ఉడికింది. ఉప్పు కారం చూసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు మనము చేపలు అందులో వేసేవాలి. సో చేపలు అందులో స్విమ్ చేయాలని రెడీ కాసుకోండి. వేసాం 1 by 1. ఓకే చూడండి ఇలా వేసేవాలి. చేపలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకునేస్తాము. ఎక్కువ కలపకూడదు. చేపలు వేసిన తర్వాత అలా ఉడికిపోతుంది అనమాట. వావ్, గుమ్మ వాసన ఇప్పుడు వచ్చేసిందండి. ఇంకేంటి, ఒక 5 మినిట్స్లో మన చేపల పులుసు రెడీ అయినట్టే. క్లోజ్ చేసి మనము ఒక 2 మినిట్స్ కుక్ చేస్తాము. మన చేపల పులుసు 5 మినిట్స్గా కుక్ అయిందండి. రండి ఎలా ఉందో చూద్దాం. గుమ్మలాడిపోతుందండి. వావ్, ఏం రంగు మీద ఉంది చూడండి. సో ఇలా ఉండాలండి ఈ చెట్టినాడు మీన్ కుళంబు. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చేపలు కూడా బాగా కుక్ అయింది. ఈ టైంలో మనము కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటాం అందులో. అలాగే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను.
చెట్టినాడు మీన్ కుళంబు, అదేనండి చెట్టినాడు చేపల పులుసు. ఎంత ఫాస్ట్గా అయింది కదా, రుచి కూడా అంతే బాగుంది. చూసారు కదా వీడియో, నచ్చిందా? మీరు ట్రై చేయండి. ఓకే, మీరు ట్రై చేసేది మాత్రం కాదండోయ్, మీ వ్యూస్ కూడా నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ చేయండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, నా ప్రతి ఒక్క వీడియో ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే 7 PM రిలీజ్ అవుతూ ఉంటుంది. సరికొత్త వీడియోలో మీ ముందుకు ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే వస్తూనే ఉంటాను. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.